ఈ వీడియోలో కనిపిస్తున్న అందగత్తె నేనే. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జెల్సీగా ఉందిరా. ఈ రోజు ఈవినింగ్ మా అక్క రిసెప్షన్ కాబట్టి మేము మా అక్క రిసెప్షన్ లో చేసిన హడాడి మొత్తం చూపిస్తాను చూడండి. రిసెప్షన్ రోజు మార్నింగ్ మా పిన్ని కోన్ వేసుకుంటూ ఉంటే ఆ కోన్ ఏమో ప్రెస్ చేయకుండానే ఆటోమేటిక్ గా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టే అన్నారు మా పిన్ని. సో అందుకని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా. రిసెప్షన్ ఈవినింగ్ కాబట్టి చాలా టైం ఉందని చెప్పేసి నేనైతే కూర్చొని మా బావ కోసం ఒక గిఫ్ట్ తయారు చేస్తున్నాను అనమాట. సో ఆయన మీద ప్రాంక్ చేయడానికి మొత్తం 3 గంటలు కూర్చొని చేశాను అనమాట ఈ గిఫ్ట్ ని నేను. అంటే లోపల గిఫ్ట్ ఐటమ్ ఉంది. సో బయట డెకరేషన్ ఏదైతే ఉందో పేపర్స్ కట్ చేసి అదంతా ఎక్స్ట్రా మొత్తం నేనే చేశాను 3 hours కూర్చొని. ఇలాంటి స్కిల్స్ ఏం తక్కువలే మన దగ్గర. అదే ఒకవేళ కోడింగ్ స్కిల్స్ అడగండి, ప్రింట్ హెలో వర్డ్ తప్ప ఏం రాదు. ఇంకా మరీ ఎక్కువ అడిగారనుకోండి HTML కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంట. ఇప్పుడు అవసరమా? సో మొత్తానికి 3 గంటల తర్వాత గిఫ్ట్ అయితే ప్యాక్ అయిపోయింది అనమాట. సో ఇంకో గిఫ్ట్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అన్నమాట. సో అది కూడా చూపిస్తాను నేను వీడియోలో. సో ఫైనల్గా రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికి రాగానే మా అన్నయ్య కేక్ తెచ్చాడు పెళ్లి కొడుకొని పెళ్లి కూతురుతో కట్ చేయించడానికి. ఈ కేక్ ని కట్ చేయక ముందే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ వెళ్ళి దాని మీద పడిపోతారేమో అని భయం వేస్తుంది. అంతలా ఎగురుతున్నారు ఇల్లు, ఎందుకు ఎగురుతున్నారో కూడా తెలియదు. మొత్తానికి ఎలాగో అలాగా చిన్నపిల్లల్ని కంట్రోల్ చేసి కేక్ అయితే కట్ చేసేసారనమాట. సో కేక్ పరిస్థితి అయితే ఇలా తయారైందనమాట కట్ చేసిన తర్వాత మొత్తం అంతా. అండ్ ఫైనల్ గా మా అన్నయ్య ఫేస్ కూడా కొంచెం ఆధార్ కార్డ్ ఫోటోకి మ్యాచ్ అయ్యేలా తయారైంది. ఆ కేక్ కటింగ్ అన్ని అయిపోయిన తర్వాత నేను చెప్పా కదా ఇంకో గిఫ్ట్ అని చెప్పేసి, అది ఇదే అన్నమాట. సో మా అక్క అండ్ బావది ఫింగర్ ప్రింట్స్ అయితే వేయించాను. వెడ్డింగ్ డేట్ కి నా వీడియో అప్లోడింగ్ డేట్ కి ఇంత తేడా ఉందేంటి అనుకోకండి. అంటే మరి ఎడిటింగ్ చేయాలి కదా మధ్యలో. ఫ్రేమ్ మీద ఫింగర్ ప్రింట్స్ వేయించేటప్పుడు కొన్ని బ్లాష్లు అవన్నీ పేల్చారనమాట. సో అవి అతుక్కుపోయినాయి నా చేతులకి. అయ్యా బాబు ఎవరి ఇన్స్టాగ్రామ్ చుక్క అని చూస్తున్నారా? ఈవిడ ముంబై మోడల్ లేండి, మా పెద్దక్కళ్ళ అమ్మాయి. తను చేసిన డాన్స్ చూస్తారా? అయితే చూసేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఏది మిస్ అయినా సరే ఫుడ్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఫోటో కూడా మిస్ అయినా పర్లేదు, కానీ ఫుడ్ ముఖ్యం. అసలు ఈ టేబుల్ చూడండి, నార్మల్ గా పెట్టేయకుండా క్రియేటివ్ గా ఆలోచించి ఫ్లవర్స్ ని పెట్టారు లోపల. ఎంత బాగుందో కదా. సో ఫుడ్ ఇదే అనమాట. సో మెనూలో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ మేము తినేసరికి అయిపోయినాయి అవన్నీ. సో ఇందులో అయితే హలీం పెట్టారు, చికెన్ ఫ్రై పెట్టారు, రుమాలి రోటీ అండ్ మటన్ బిర్యానీ, ఇంకా కొన్ని ఉన్నాయంట. కానీ మా లక్కి అవన్నీ అయిపోయినాయి. ఈ గ్యాప్ లో పెళ్లి కొడుకొని పెళ్లి కూతురు కూడా తినడానికి వచ్చేసారనమాట. సో మా అక్క అయితే తన బ్యాగ్ నాకు ఇచ్చింది, జాగ్రత్తగా పట్టుకో అని చెప్పేసి. నేనేమో చాలా డబ్బులు ఉన్నాయేమో అనుకున్నా. మొత్తానికి ఓపెన్ చేసి చూస్తే అందులో 1000 రూపీసే ఉన్నాయి. ఇంకా బ్యాగ్ పట్టుకొని షో ఆఫ్ మామూలు కాదుగా పైకి కిందకి తిరిగా నేనైతే. ఇక నేను కిందకి వెళ్ళిపోయి మా అక్క వాళ్ళ పిల్లలతో ఆడుకున్నాను అనమాట. ఈ బుడ్డి పాపతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పడానికి మేము పడ్డ కష్టాలు ఇంత అంత కాదన్నమాట. మీరే వినండి. మూడు పదాలు చెప్పమంటే ఒక్కటి చెప్పి సిగ్గుపడి పారిపోయింది అనమాట. సో లైక్ అని చెప్పింది కదా, అట్లీస్ట్ లైక్ అన్నా చేసేయండి. అండ్ నేను చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. ఇక లైక్లు సబ్స్క్రైబ్లు చెప్పేంత లోపే టైం 12 అయిపోయింది అనమాట. సో ఇక మా బావ అక్క వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఇంటికి. ఇక నేను కూడా ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చేసాను అనమాట పెళ్లి కొడుకొని పెళ్లి కూతురిని ఫొటోస్ తీయడానికి. అసలు కెమెరామ్యాన్ ఎందుకు దండగా, వీక్లీ సీక్రెట్ ఉండగా. ఈ విషయం 1,00,000 రూపాయలు పెట్టి ఫోటోషూట్ తీయించుకున్న మా అక్క బావ విన్నారనుకోండి, నన్ను ఎగిరి తంతారు. ఇంకా ఆ విషయం పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, క్రియేటివ్ ఫోటోగ్రాఫర్లు అసలు మామూలు కాదు. ఆకుల్లో నుంచి తుప్పల్లో నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఇక నేను కష్టపడి 3 గంటలు కూర్చొని ప్యాక్ చేసిన గిఫ్ట్ అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. మా బావగారికి ఇచ్చేసాను, ఓపెన్ చేసేయండి అని చెప్పేసి. ఇక్కడే ఓపెన్ చేయాలి, ఇంటికి తీసుకెళ్ళకూడదు అని చెప్పాను. సో ఓపెన్ చేస్తున్నారు. ఈ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది. అందరికీ చిరాకు వచ్చేసింది, ఒక మా బావగారికి తప్ప. ఇంతకీ ఆ గిఫ్ట్లో ఏముందో మీకు కూడా చెప్పలేదు కదా నేను. సో మీరే చూడండి ఏముందో అందులో. ఫైనల్ గా చాలా సేపు తర్వాత ఓపెన్ చేశారనమాట. అండ్ ఫైనల్ గా అందులో ఉన్నది నిప్పల్. పాపం బావగారు అప్సెట్ అయి ఉంటారు. సో ఈ ప్యాకెట్ వచ్చేసి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ లాంటిది అనమాట. సో ఇందులో వచ్చేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఆల్సో సమ్ నట్స్ ఉన్నాయన్నమాట. ఈ బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా నేను, చాలా రోజులైంది ఇలాంటి ప్యాకెట్ చూసి, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అండ్ ఇందులో వచ్చేసి ఒక వాల్నట్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఒక ఆల్మండ్ అండ్ సమ్ షుగర్ ఉందన్నమాట. సో ఈ వాల్నట్ని నేను నా చేతితో విరగొడదాం అనుకున్నా, కానీ కుదరలేదు, చాలా గట్టిగా ఉంది దాని షెల్. నేను నా చేతులకి కోల్గేట్ యూస్ చేయను కాబట్టి అవి గట్టిగా లేవు, కానీ పళ్ళు మాత్రం గట్టిగానే ఉన్నాయి. పళ్ళతో కొరికేసా. ఇక బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయామన్నమాట రిసెప్షన్ నుంచి మా ఇంటికి. ఈ వీడియోని ఇంత ఓపికతో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.